షికారా బోట్. ఇదే మా షికారా బోట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షికారా బోట్లో ప్రస్తుతానికి 3 hours జర్నీ చేయాలనుకుంటున్నాం మేము. విలేజెస్ అన్నీ చక్కటి వ్యూస్ అన్నీ మీకు చూపించడం జరుగుతుంది. చైర్స్ ఉన్నాయి. 8 చైర్స్, 1 బెడ్. నమస్కారం కూర్చోండి. ఇలా షికారు చేస్తే ఎంత బాగుంటుంది మరి. ప్రకృతిని అలా చూస్తూ చక్కగా చాలా ఫిషెస్ ఉన్నాయి హోటల్లో. హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేయాలి. నువ్వు ఎంజాయ్ చేయరా, ఎవడొద్దన్నాడు? సొంత గ్రామాల్లో మోర్ దెన్ టెన్షన్స్, కానీ ఇలాంటి ఒక ప్రదేశానికి వచ్చి అలా చిల్ అయితే ఒక ఇంచుమించు ఒక 5 months వరకు మైండ్ చక్కగా రిలీఫ్కి గురవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి ప్రదేశాలకు వచ్చి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. బోట్ ఇప్పుడే మూవ్ అయింది. అలా 3 hours ప్రపంచంతో సంబంధం లేకుండా చక్కగా చాలా రకాల దీవులు ఉంటాయి ఇక్కడ. ఇంచుమించు 30 దీవులు ఉంటాయంట మనం వెళ్ళే ప్రదేశాల్లో. ఆ దీవులన్నిటిలో కూడా చక్కగా మనం విహరించి ప్రపంచాన్ని మర్చిపోయి చక్కగా ప్రకృతితోటి ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో, చాలా హ్యాపీగా ఉంది. నాకు కంగారు వచ్చింది, ఇది గుద్దేస్తుందా ఏంటని. బోటు సైడ్కి వెళ్ళింది. డ్రైవర్ పరిగెత్తుకుంటూ కంగారు పడి వెళ్ళి బోట్ను అప్డేట్ చేశాడు. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. బోట్స్ యొక్క స్టాండ్స్ ఇవి. స్టూడెంట్స్ అందరూ వెయిటింగ్ అనమాట. ఇది ట్రాన్స్పోర్టింగ్ బోట్స్ ఇవన్నీ. ఇది మన బస్ డిపోల్లాగా బోట్ డిపోస్ అనమాట. ఇవి డిపో అనమాట. ఇది మొత్తం అన్నీ స్టాప్ అయి ఉన్నాయి. రకరకాల మోడల్ బోట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం బోట్. స్పీడ్ బోటింగ్ ఇది. నో సార్, థ్యాంక్ యూ. మధ్యలో వచ్చిన తర్వాత చాలా కాటేజెస్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఫ్యామిలీస్ తోటి వస్తే ఇలాంటి ప్లేసెస్లో ఉంటే చాలా బాగుంటుంది. చాలా కాటేజెస్ ఉన్నాయి మధ్యలో. కేరళలోని ఎల్పి చాలా సుందరమైన ప్రదేశం. అందుకే ఎల్పిని ద వెనిస్ ఆఫ్ ద ఈస్ట్గా పిలుస్తారు. ఎందుకంటే వెనిస్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ఇది 96 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి లేక్ ఇది. ఇది 96 కిలోమీటర్లలో వ్యాపించినటువంటి లేక్. ఇది లేక్ అన్నమాట. ఇది ఒక సముద్రం కాదు, గోదావరి కాదు, జస్ట్ లేక్. 96 కిలోమీటర్. ఇది డైరెక్ట్గా పంబా నదికి కనెక్ట్ అయి ఉంటుందంట. ఇది ఇంత పెద్ద లేక్ అంటే మాటలు కాదు, చాలా పెద్ద లేక్. స్పీడ్ బోట్స్, ఎన్ని రకాల బోట్స్ ఉన్నాయో.
చాలా చాలా రకాలుగా ఉన్నాయి. చూడ్డానికి చాలా కనువిందుగా అయితే ఉంది. మార్నింగ్ క్లైమేట్ కదా, చాలా బాగుంది. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అంగన్వాడీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారు పడవలోను. అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ పిల్లలు ఇంకా మొత్తం ఇక్కడ అంటే వీళ్ళ జీవన విధానం అంతా పడవలోనే సాగుతుంది. ఇంకా మొత్తం జీవన విధానం అంతా పడవలోనే. స్కూల్కి ఏంటి, కాలేజ్కి ఏంటి, అలాగా స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా సేమ్ అలాగా. రవితేజ సినిమా నా ఆటోగ్రాఫ్ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. సేమ్ అందులోలాగే స్టూడెంట్స్ అందరూ కూడా పడవల్లోనే ప్రయాణం చేస్తారు. ఏగల్స్ ఈ రెస్టారెంట్ల దగ్గర ఉంటున్నాయి. ఇవి వాళ్ళవే. కమాన్. ఓ మధ్యలో రెస్టారెంట్ బ్రేక్ ఇచ్చాము, ఒక కాఫీ తీసుకున్నాం. ఇక్కడ మధ్యలో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫిష్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫిష్, ఫ్రాను అన్నీ అవైలబుల్గా ఉంటాయి. స్పాట్లో మనకి చేసి వెంటనే ఇస్తారు. ఇక్కడ ఇంటికి వచ్చి ఇలాగ ఒక బోటు, అలాగే మనం కార్లకి ఎలాగ షెడ్లు వేసుకుంటామో కార్లకి అలాగా వీళ్ళ పడవలకు కూడా ఇలాగే షెడ్లు వాటర్లో. పడవకి షెడ్. మనం ఆటోల మీద ప్రయాణం చేసినట్టే వీళ్ళ బోట్ల మీద ప్రయాణం. ముసలావిడ బోట్ ఎక్కుతుంది. బోట్ స్టాండ్ అంటే మన బస్సులాగా ఇక్కడ బోట్ స్టాండ్స్ అన్నమాట. పెద్దవిడ గేలంగా వస్తుంది. చక్కగా వేటాడుకోవడం, చక్కగా తినడం బాగుంది వీళ్ళ జీవన విధానం. బోటుకి షెడ్డు, ఒక ఇంటికి ఒక బోటు. ఇవి బోట్లు షెడ్ అన్నమాట. మన కార్లు మెకానిక్ షెడ్లు ఎలాగో బోట్ రిపేర్ షెడ్స్. ఇవన్నీ బోట్ రిపేర్ షెడ్స్, రిపేర్లు చేస్తున్నారు. ఇవన్నీ షెడ్లే, రిపేర్ షెడ్స్.
ఒరేయ్ ఇప్పుడు తెలవదురా మీకు, రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణాన్ని అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని కలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ దాంట్లో పెట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. ఏదో చక్కగా బస్సులు అన్నీ ఓవర్టేక్ చేసుకున్నట్టు చేసుకుని వెళ్తున్నాయి. తగిలేసింది. స్మాల్ యాక్సిడెంట్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. స్మాల్ యాక్సిడెంట్. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. మరి ఈ షికారా బోట్ ప్రైస్ గురించి నేను చెప్పలేదు. మేము 5 మెంబర్స్ జర్నీ చేసాము. 5 మెంబర్స్కి 1 అవర్కి వచ్చేసి 500 చొప్పున, 3 అవర్స్కి 1500 అయింది. కానీ యాక్చువల్గా 5 గంటలు కనుక జర్నీ చేస్తే చాలా చాలా బాగుంటుంది, అన్నీ చూడొచ్చు. మరలా స్మాల్ యాక్సిడెంట్. ఈ జర్నీలో అయితే మాకు 3 యాక్సిడెంట్లు అయినాయి. చాలా అదృష్టం, ఏమీ అవ్వలేదు. కానీ యాక్చువల్గా ఈ జర్నీలో మాత్రం షికారా బోట్ కానీ ఏ బోట్ అయినా సరే మనం లైఫ్ జాకెట్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటే మంచిది. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా ముఖ్యం. సో లైఫ్ జాకెట్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. మాకు తెలియదు ఇలా అవుతాయని, వచ్చిన తర్వాత తెలిసింది మాకు. అలిపిలో షికారా బోట్లో షికారు చేసి క్షేమంగా మేము తిరిగి వచ్చాము. మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.